అంటే మన భారతదేశ ప్రజాస్వామ్యానికి చిహ్నం పార్లమెంటరీ డెమోక్రసీ. గత 4 ఏళ్లుగా అంతకుముందు కూడా నేను చూసింది ఏంటంటే పార్లమెంట్లో అవ్వాల్సిన డిస్కషను డిబేటు అనేది అవడం లేదు సరిగా. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్లో నేను టీవీ ఛానల్స్లో చూసింది ఏంటంటే ఒక ఫైనాన్స్ బిల్లు వచ్చినప్పుడు ఆ ఫైనాన్స్ బిల్లో చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే రైతుల సమస్యలు, రైతులకు ఎటువంటి మద్దతు ధర ఇవ్వాలి, అలాగే టాక్సేషన్, అందులో జీఎస్టీ, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే విదేశీ విరాళాలను నిషేధించే చట్టాన్ని సవరించడం. అదేం చేసిందంటే బీజేపీ గవర్నమెంట్ విదేశీ విరాళాలు తీసుకునేందుకు పొలిటికల్ పార్టీస్ తీసుకుని దోహదం చేశారు. అది ఫైనాన్స్ బిల్లో ఉన్నప్పుడు దాని మీద డిస్కషన్ అవ్వాలి పార్లమెంట్లో, కానీ ఆ ఫైనాన్స్ బిల్లుని ఎటువంటి డిస్కషన్ లేకుండా దాన్ని పాస్ చేశారు. మరి అది పాస్ చేసిన తర్వాత 2 అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి పార్లమెంట్ ముందు. దానికి మాత్రం వాళ్ళు తావివ్వడం లేదు. ఆ డిస్కషన్కి తావివ్వకపోవడం చాలా అన్యాయం. అది పార్లమెంటరీ డెమోక్రసీకే వ్యతిరేకం. ఎందుకంటే ఈ అవిశ్వాస తీర్మానాల్లో ఎన్నో విషయాలు వస్తాయి. ఒకటేంటంటే గవర్నమెంట్ విధానాలు, రెండోది రైతుల సమస్యలు, మూడవది ఈ విదేశీ విరాళాల నిషేధ చట్టాన్ని ఎందుకు సవరించారనే విషయం, అలాగే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ హెల్త్ స్కీము, ఇవే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొన్ని స్టేట్స్లో ఎటువంటి అన్యాయం అయింది. ఇంకొక విషయం, ఈ ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చేంజెస్ చేసి దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు ఏమైనా అన్యాయం అయిందా, లంచగొండితనం, ఎన్నో విషయాలు ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్లో డిస్కషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ 2 అవిశ్వాస తీర్మానాలకి ఎక్కడ తావు లేకుండా ఎప్పటికప్పుడు ఎడ్జాన్ చేసుకుంటూ వస్తున్నారు. నేను అనుకోవడం అది మంచిది కాదు. అది మరి మోడీ గారు మొట్టమొదట పార్లమెంట్లో ప్రవేశించినప్పుడు 2014లో పార్లమెంటు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని తాకి ఇది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అన్నారు. మరి అటువంటి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో ఇటువంటి డిస్కషన్ రాకుండా చేయడం అంత మంచిది కాదు. నేను అనుకున్నది ఏంటంటే ఈ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని పార్లమెంటుని గౌరవించి వాళ్లే దీనికి దోహదం చేయాలి ఈ డిస్కషన్.